వరంగల్ జిల్లా కిల్లా వరంగల్ మండలం గుంటి చెరువుకు సంబంధించిన భూములు కబ్జాకు గురయ్యాయన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. 3 గ్రామాల శివారు కావడంతో అధికారులు సైతం ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు తెలిపారు. తిమ్మాపురం, ఉసురు, రంగసాయిపేట గ్రామాల్లో భూములు కబ్జాకు గురవుతున్నాయని ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాకు గురైన భూములపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హద్దుల గురించి భవిష్యత్తులో కబ్జాకు గురికాకుండా పరీక్షించాలనుకుంటున్నట్టుగా స్థానికులు తెలిపారు. రంగసాయిపేటలోని మధ్యలకుంట చెరువు దగ్గర ఉన్నాం. ఇది మొత్తం 46 ఎకరాల చిల్లర ఈ మధ్యలకుంట. ఈ రోడ్డు కింద కొంత 200 ఫీట్ రోడ్డు కింద కొంత స్థలం పోయింది, కొంత స్థలం పోయింది. ఆ తర్వాత కొంతమంది దాదాపుగా స్థానికులే కావచ్చు, ఇంకా కొంతమంది నాయకులే కావచ్చు, అటు కాలేజీ వాళ్ళు కావచ్చు, దాదాపు 10-15 ఎకరాల వరకు కబ్జా చేసుకోవడం జరిగింది. ఇట్టి విషయంలో గతంలో ఎంఆర్ఓ వాళ్లకు, స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కిల్లా వరంగల్ రెవెన్యూ ఎంఆర్ఓ గారికి, మిగతా వాళ్ళందరికీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఆర్టీఓ గారికి కూడా గతంలో మేము చాలాసార్లు చెప్పడం జరిగింది. రాతపూర్వకంగా కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి దాన్ని అద్దుబందులు కూడా క్లియర్ చేసుకొని పోవడం జరిగింది. కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇక్కడ ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది 3 గ్రామాల శివారు. ఒకటి రంగసాయిపేట, ఒకటి ఉరుసు, ఒకటి తిమ్మాపురం. ఈ మధ్యలకుంట శ్మశాన వాటిక కూడా ఈ 3 గ్రామాల శివార్లోకి వస్తుంది. రావడం వల్ల ఎవరికి వాళ్ళే పక్కకు ఉన్నటువంటి ఇది నా శివారు అని, ఇది నా శివారు అని చెప్పి వాళ్ళకు వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కనీసం ఎకరన్నర చిల్లర ఈ మధ్యలకుంట శ్మశాన వాటికి ఉండాలి. ఇప్పుడు కనీసం ఒక 5-6 గుంటలు మాత్రమే ఉంటుంది. ఇది ఇంకొకటి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి రజకులు వాళ్ళు సపరేట్గా ఇందులోనే ఒకటి సపరేట్గా వాళ్ళు ఒక శ్మశాన వాటికి వస్తుంది. ఆ తర్వాత మిగతాదేమో పశువుల ఆసుపత్రి కోసం కొంత దానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా పశువుల ఆసుపత్రి నిర్మించారు. కానీ దాన్ని బాగోగులు చూసిన వాళ్ళే లేదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే దానికి ఒక కిటికీ ఉండదు, ఏముండదు, దాంట్లో ఎలాంటి రక్షణ కూడా ఉండదు. రంగసాయిపేటలోని మధ్యలో